బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఆయన విమర్శించారు. అమలు చేస్తున్న పథకాలనే గవర్నర్ ప్రసంగంలో చదివారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఆయన అన్నారు. సచివాలయంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే బీఆర్ఎస్ నేతలు భస్మమైపోతారని అంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రారంభమయ్యాయి. మనతో మాట్లాడేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా బడ్జెట్ ఏదైతే స్పీచ్ ఉందో దీన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడినట్టుగానే ఈ స్పీచ్ ఉంది అని అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆయన మర్చిపోయినట్టున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గవర్నర్ ప్రసంగం 10 ఏళ్లుగా బీఆర్ఎస్ టైంలో జరిగినట్టు గవర్నర్ ప్రసంగం మీకు తెలియదా ఎట్లుంటుందో ప్రసంగం అనేది? రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి స్పష్టంగా గవర్నర్ చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. దాంట్లో ఎక్కడ అబద్ధాలునో మరి బయట చెప్పాలైనా. ఊరికే వచ్చి అబద్ధాలని అవాస్తవాలు చెప్తే నడిచిపోదు. గవర్నర్ ప్రసంగంలో ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా స్పష్టతతో జరుగుతున్నటువంటి అంశాలు చెప్పగలిగినాడు. కుల సర్వే జరగలేదే రాష్ట్రంలో, ఇది వాస్తవం కాదా? 56% బీసీలు అని చెప్పింది వాస్తవం కాదా? 200 యూనిట్ల లోపల కరెంటు కొన్ని వేల కుటుంబాలు వాడుకోవడం వాస్తవం కాదా? ఇలా ఉచితంగా బస్సు మహిళలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది వాస్తవం కదా? మీ బీఆర్ఎస్ మహిళా కార్యక్రమం అడుగుతూ చెప్తారు కేటీఆర్ గారికి. ఏది వాస్తవం కాదు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చింది వాస్తవం కదా? స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చింది వాస్తవం కదా? ఏఐని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తుంది వాస్తవం కదా? 4th సీట్ కోసం అంకురార్పణ చేసింది వాస్తవం కదా? ఏది వాస్తవం కదా? గవర్నర్ ప్రసంగంలో ప్రతిదీ కూడా వాస్తవమే. మీలాగా అబద్ధాలు చెప్పే అవకాశం అవసరం మాకు లేదు. ఉన్నదే చెప్తాం, చెప్పింది చేస్తాం. సార్ ప్రధానంగా రైతు రుణమాఫీ గ్రామాలలో 30% కూడా ఎక్కడ కూడా ఏ గ్రామంలో పూర్తి కాలేదు. అవసరమైతే బహిరంగ చర్చ కూడా సిద్ధం అని చెప్పి అంటా ఉన్నాం. మేము రెడీ ఉన్నాము. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వస్తా అంటే నేను మా బట్టి గారు వస్తాము. మీరు 10 ఏళ్లలో ఇచ్చిన రుణమాఫీ సొమ్మెంత? ఎన్ని వేల కోట్లు? 26-27 కోట్లు దాటలే 10 ఏళ్లలో. మేము 11 నెలలు ఇచ్చిన సొమ్ము 22,000 కోట్లు. దీని మీద లెక్కలు వేసుకుందాం, డిబేట్ పెట్టుకుందాం, బహిరంగ సభ, బహిరంగ చర్చ పెట్టుకుందాం, మాట్లాడుకుందాం. సార్ చివరిగా చెప్పండి సార్, సెక్రటేరియట్లో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం కావచ్చు, ఈ రెండు కూడా పార్సల్ చేసి గాంధీ భవన్ పంపిస్తాము ఇంకా 3 సంవత్సరాలు అని చెప్పి అంటా ఉన్నారు. వస్తాను కలగంటా ఉన్నాడు. అది కలగానే మిగిలిపోతుంది. ఆయన వచ్చేది లేదు, సచ్చేది లేదు. రాజీవ్ గాంధీ విగ్రహం తీసి కాదు, ముట్టుకొని చూడు కేటీఆర్. కాంగ్రెస్ కార్యకర్తలు ఏ రకంగా బుద్ధి చెప్తారో చూస్తారు. తెలంగాణ తల్లి విషయంలో మాట్లాడే హక్కు మీకు లేదు. మా అందరికీ ఆరాధ దైవం రాజీవ్ గాంధీ భారతరత్న. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి నాయకుడు. మీరు ఏం త్యాగం చేశారని? రాష్ట్రాన్ని 10 ఏళ్ళుగా దోచుకుంది కాక ఇంకా అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరు. సో ఇది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఏవైతే పథకాలు అమలు చేశామో ఆ పథకాలనే గవర్నర్ స్పీచ్లో ఈరోజు గవర్నర్ చెప్పారు. కానీ గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయని పనులను కూడా ఏ విధంగానే చెప్పుకున్నారు. మేము అట్లా చేయలేని కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు సెక్రటేరియట్ ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, సెక్రటేరియట్ ముందున్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కావచ్చు, టచ్ చేసి చూడండి భస్మమైపోతారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల్ని మహేష్ కుమార్ గౌడ్ విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు, రాజ్ న్యూస్, అసెంబ్లీ నుండి.